ఛ! మా నాన్న పెళ్లి కట్టిన డబ్బులు ఇవ్వలేదని ఏడిపిస్తానని భయపడితే ఆ మాటలు నమ్మి తన పుట్టింటికి వెళ్ళిపోయిందా? మా నాన్న ఒకళ్ళు ఇంట్లో బీరువా నిండుగా డబ్బులు సంపాదించి నింపానుగా, ఈ కట్టిన డబ్బులతో ఏం చేస్తారు? ఇంకో బీరువా కొంటారా? అంటే ఈ కాలంలో కూడా అత్తయ్యలకి మామయ్యలకి భయపడే కోళ్ళు ఉన్నారంటే నమ్మూద్దు కావడం లేదే. కానీ తను నన్ను నమ్మింది ఇంతేనా? ఎంత బాగా చూసుకున్నాను. తను వెళ్ళిపోయాక నాకు సముద్రం కూడా శ్మశానంలాగా కనిపిస్తుంది. ఎవరో నన్ను కత్తితో పొడిచి చాలదని చంప మీద కొట్టినట్టు తను వెళ్ళిపోతూ నా కూతుర్ని కూడా తీసుకువెళ్ళిపోయింది. నేను తనను బాగా చూసుకుంటానని ఎప్పుడు నమ్ముతుంది? ఇంకా వీళ్ళ కోసం ఎన్ని రోజులు తిండి మానాలి, ఎన్ని రోజులు నిద్ర లేకుండా ఉండాలి? ₹20,00,000 దొబ్బేసి కామ్ ఎలా కూర్చున్నారు చూడు. మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. అయినా మనీ కోసం బిజినెస్ ప్లాన్ చేస్తే ఎలా చేస్తావేంటి? నువ్వు ఇలా చేస్తావు నాకు తెలియక. అంటే ఏంటి? ఆ 20 lakhs నేనే తీసుకుంటావా? ఇప్పుడు గట్టిగా అరిచి ఆ డబ్బులు నువ్వు తీయలేదంటావా? అవసరమైతే అడిగి తీసుకుంటా, అంతేగాని దొంగతనం చేసిన అవసరం నాకు లేదు. ఓ నో, అవసరం ఉందేమో అనుకున్నాను. అవసరం లేకుండానే తీసావా? తెచ్చి ఇచ్చారావా? అసలు మన బిజినెస్ లాస్లో ఉందా? బాగుందిరా, మెల్లగా నింద నా మీద తోసేస్తున్నావు. చిన్నప్పటి నుంచి నాదే తిరిగావు. ఇలాంటి పనులు ఎప్పుడు నేర్చుకున్నావు? ఆపరే, నువ్వు చేసిన పని నేను ప్రూఫ్తో చూపించుకో. నేనే ఇప్పుడు ఆ డబ్బును ఎక్కడ తెచ్చా చూపిస్తా చూడు. ఈ ప్రపంచంలో కనిపించే వాటికన్నా కనపడిన వాటికే పవర్ ఎక్కువ. అంటే ప్రేమ, నమ్మకం, సాయం అలాంటివి. సాధారణంగా మనం ఒక మనిషిని ఎప్పుడు నమ్ముతాం? మనం వాళ్ళ గురించి అంచనా వేసి ఒకరి మాట విని వాళ్ళని నమ్ముతాం. ఇక్కడ కూడా వీళ్ళు అదే చేశారు. కానీ ఏరా, ఏదో రిటైర్ అయిపోయిన సిబిఐ ఆఫీసులో ఏదో ప్రూఫ్ చూపిస్తా అన్నావు, ఏది? అంటే డబ్బులు ఎక్కడ దాచి చెప్తా అన్నావు కదా, ఆ డబ్బులు ఎక్కడ దొరికిస్తే భయం వేస్తుంది మాకు. కాసేపు ఆగరా, వాడి ఫోన్ ఎంగేజ్ వస్తుంది. లేకపోతే ఈ పాటికి సముద్రంలో చచ్చి తేలేవాడివి. నాది సేమ్ ప్రాబ్లం, లేకపోతే నేను ఇసుకలానే బాధేసేవాడిని. ఒక్క నిమిషం ఆగు, నీకే ఎంగేజ్ వస్తుందా? అసలు నేను డబ్బులు తీసినట్టు ఎవరు చెప్పారు నీకు? ఇంకా వాడు మన గుప్తాగాడే. అవును, మరి నా గురించి చెప్పింది ఎవరు? మన గుప్తా గడారు. డబ్బులు ఆడ తీసాడా? చేయరా, ఫోన్ చేయరా, వెంటనే బీచ్కి రమ్మని చెప్పు. కానీ ఒకటి, నేను ఇక్కడ ఉన్నామని చెప్పద్దు. హలో గుప్తా, ఎక్కడున్నావు? నేను వర్క్లో ఉన్నా, నువ్వెక్కడున్నావు? నేను బీచ్లో ఉన్నా, నువ్వు ఇక్కడికి రారా? సరే. ఈడేటి
పేదలు లెక్కేస్తున్నాడు. అక్కడ డబ్బులు తీసుకొని పారిపోతుంటే నువ్వు ఇక్కడ ఇసుకలు ఇడ్లీలు నమ్ముకుంటున్నావా? ఏంటి మూవండు కీయండు. ఈరోజు నా చేతిలో అయిపోయాడు. అమ్మా ఈడెప్పుడు వచ్చాడు? డబ్బులు ఎక్కడరా? ఏ డబ్బులు ఎవరి డబ్బులు? ఏంట్రా ఏం చేస్తారా? అబ్బా ఆపండ్రా ఆపండ్రా రే ఆపండ్రా. నువ్వేమో చెయ్యి చేస్తున్నావు, వీడేమో మొక్క మీద కొట్టేస్తున్నాడు. ఆ డబ్బులు ఎక్కడో నేను చెప్పలేను, రాయలేను. డబ్బులు ఎక్కడరా? నా దగ్గరే సేఫ్ గా ఉంది. ఎందుకురా దొంగతనం చేసావు? దొరకనేమోనని. అరే నీకు ఆ డబ్బులు అంత అవసరం అయితే నేనే నీకు చేతిలో పెట్టేవాళ్ళం కదా. అంటే ముందే నా చేతిలో ఉంటే అవసరాలు అవే వస్తాయని. అయినా మన ఫ్రెండ్స్ కదా, ఎందుకు అలా చేసావు? ఫ్రెండ్సా? ఎవరు చెప్పారు? మీరెప్పుడు నాకు ఫ్రెండ్షిప్ బ్యాన్ కట్టారు? అయినా మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటున్నారా? నీ గురించి ఈడికి తప్పుగా చెప్తే నువ్వు నమ్మేశావు, నీ గురించి ఈడికి తప్పుగా చెప్తే నువ్వు నమ్మేశావు. ఏం ఫ్రెండ్స్ రా. సారీ రా, ఎవడో ఎంతవా ఏదో చెప్తే తెలియకుండా నమ్మేశాను. సారీ రా, నేను అదే తప్పు చేశాను. ఏంటో మనుషులు అర్థం కాదు. డాడీ డాడీ మమ్మీకి డాడీ ఏరని అడిగితే డాడీకి మన వద్దంట మనీయే కావాలంట అని చెప్పింది. నా స్కూల్ ఫీజుకి ఇంకా టైం ఉంది, కావాలంటే ఆ మనీ తీసుకోండి. మావయ్య గారు అలా అనేసరికి భయం వేసి ఇంటికి వెళ్ళిపోయానండి. నన్ను ప్రేమించలేదు సరే, ఇప్పటికైనా నన్ను నమ్ముతావా? మీ నమ్మకాన్ని ప్రేమిస్తానండి. ఇక్కడ నేను ఉన్నానని నీకెవరు చెప్పారు? మావయ్య గారే ఇంటికి వచ్చి తీసుకొచ్చారు. మరి నా స్కూల్ ఫీజు ఎప్పుడో కట్టాను నానా. నమ్మండి, వాళ్ళ గురించి అంచనా వేసో వేరే వాళ్ళ మాటలు వినో కాదు, మీ కళ్ళతో చూసి నమ్మండి. అది మనిషినైనా మనసునైనా. ఓకే చేయి మళ్ళీ చేయి. Show them your flame to the fire. It's spraying like your name on a flyer.